డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ సుబ్రహ్మణ్యం. ఈ క్లాస్లో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సంబంధించి 1B ఎక్సర్సైజ్లో సమ్స్ చేద్దాం. సో ప్రీవియస్ క్లాస్లో రోమన్ 1లో ఫస్ట్ సమ్ కంప్లీట్ చేసేసాము. ఇప్పుడు సెకండ్ సమ్ స్టార్ట్ చేయాలన్నమాట. సో సెకండ్ సమ్ ఏంటంటే రైట్ ద కాంజుగేట్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్స్ అని ఇచ్చాడు. ఇక్కడ మనకి ఇలాగా 4 సమ్స్ ఇచ్చాడు, వాటికి కాంజుగేట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో కాంజుగేట్ అంటే అసలు ఏమనుకున్నాం మనం డెఫినేషను, ఇఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఐబి, వాట్ ఈజ్ ఇట్స్ కాంజుగేట్? దెన్ కాంజుగేట్ జెడ్ బార్ ఈక్వల్స్ టు ఏ మైనస్ ఐబి, అవునా కదా? సో ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా ఏ ప్లస్ ఐబి ఫామ్లో కన్వర్ట్ చేయాలి. సో ఫస్ట్ది డైరెక్ట్ ఏ ప్లస్ ఐబి ఫామ్లోనే ఉంది కాబట్టి దాన్ని డైరెక్ట్గా వేసేయచ్చు. సో దీనికి చెప్పాలి. సో లెట్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 + 4i. సో దెన్ కాంజుగేట్ ఆఫ్ జెడ్ నోటేషన్ ఏంటి? జెడ్ బార్ ఈక్వల్స్ టు 3 + 4i బార్, ఇలా రాయాలి. 3 + 4i బార్. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 3 - 4i. అయిపోయింది. ఇది ఫస్ట్ క్వశ్చన్. అంటే మనం ఏం చేయాలి, ప్రతి సమ్ని కూడా ఏ ప్లస్ ఐబి ఫామ్లోకి మనం కన్వర్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి. ఏంటది? 15 + 3i మైనస్ ఆఫ్ 4 - 20i. సో దీన్ని జెడ్ అనుకుంటే జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 15 + 3i మైనస్ ఆఫ్ 4 - 20i. సో రియల్ పార్ట్లోంచి రియల్ పార్ట్ తీయాలి. 15 - 4 ప్లస్ ఇమాజినరీ పార్ట్లోంచి ఇమాజినరీ పార్ట్ తీయాలి. అంటే 3 మైనస్ ఆఫ్ -20 ఇంటూ i, అంటే 15 నుంచి 4 తీస్తే 11, నెక్స్ట్ 3 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్, అంటే 23i. సో దిస్ ఈజ్ జెడ్. దేర్ఫోర్ కాంజుగేట్ ఆఫ్ జెడ్ కామా జెడ్ బార్ ఈక్వల్స్ టు 11 + 23i బార్ ఈక్వల్స్ టు 11 - 23i. అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. 2 + 5i ఇంటూ -4 + 6i. సో దీన్ని కూడా ఎలా మార్చాలి? ఏ ప్లస్ ఐబి ఫామ్లో కన్వర్ట్ చేయాలి. సో లెట్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 + 5i ఇంటూ -4 + 6i. ఓకే, దెన్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ ఐబి ఇంటూ సి ప్లస్ ఐడి. ఏంటి ఫార్ములా? ఏసీ మైనస్ బీడి ప్లస్ ఐ ఇంటూ ఏడి ప్లస్ బీసీ. ఇదే కదా ఫార్ములా. ఓకే, ఏసీ అంటే ఇది ఏ, ఇది బి, సి డి. ఏసీ 2 ఇంటూ -4 మైనస్ బి ఇంటూ డి అంటే 5 ఇంటూ 6 ప్లస్ ఐ ఇంటూ 2 ఇంటూ అంటే ఏడి 2 ఇంటూ 6 ప్లస్ బీసీ 5 ఇంటూ -4. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ -4 అంటే -8 మైనస్ 5 ఇంటూ 6 అంటే 30 ప్లస్ ఐ ఇంటూ 2 6 12 5 4 20. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు -38. నెక్స్ట్ 12లోంచి 20 తీస్తే -8 -8i. ఓకే, దేర్ ఫోర్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు -38 -8i. దేర్ ఫోర్ కాంజుగేట్ ఆఫ్ జెడ్ కామా జెడ్ బార్ ఈక్వల్స్ టు -38 -8i బార్. అంటే ఎంత? ఇది -38, ఇక్కడ ప్లస్ 8i. సో ఇది థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ ఏంటి? 5i/7 + i. లెట్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 5i/7 + i. దెన్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని ఏం చేస్తాం? మళ్ళీ డినామినేటర్ 7 + i ఉంది కదా, కాంజుగేట్ చేత మల్టిప్లై చేయాలి. అంటే ఏమవుతుంది? 5i/7 + i ఇంటూ దీని కాంజుగేట్ ఏంటి? 7 - i/7 - i. ఓకే, సో డినామినేటర్లో ఎంత వస్తుంది? 7 - i అంటే 7 + i అంటే 7² + 1². ఇది మల్టిప్లై చేసేయచ్చు. అంటే ఇప్పుడు ఎంత ఉన్నట్టు ఇక్కడ 5i ఎలా రాయొచ్చు? 0 + 5i, 0 + 5i, నెక్స్ట్ 7 - i. చూడండి, ఏసీ అంటే 0 × 7 మైనస్ బీసీ 5 × -1 బీడీ, ఏసీ మైనస్ బీడీ ప్లస్ ఐ ఇంటూ ఏడి. ఏడి అంటే
ఏడి అంటే 0 ఇంటూ -1 ప్లస్ బీసీ 5 ఇంటూ 7 ఓకే ఈక్వల్స్ టు 0 మైనస్ అంటే ప్లస్ 5 ప్లస్ ఐ ఇంటూ ఇది 0 అయిపోయింది 35 బై ఎంత వస్తుంది 50 వస్తుంది. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇందులో ఏదైనా కామన్ తీయొచ్చా 5 కామన్ తీయొచ్చు కదా 5 కామన్ తీస్తే ఎంత వస్తుంది 1 ప్లస్ 7i బై ఎంత 50 క్యాన్సిల్ అయిపోతుంది 5 1s 5 10s అంటే 1 ప్లస్ 7i బై 10 అంటే 1 బై 10 ప్లస్ 7 by 10 I. Therefore, conjugate of Z, comma Z bar equals to నేను డైరెక్ట్ వేస్తున్నాను చూడండి దీనికి ఏమవుతుంది 1 by 10 ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ 7 by 10 ఇంటూ ఐ బార్ ఐ అనమాట. ఇది ఆన్సర్. ఓకే అర్థమైంది కదా. అంటే ఏం చేసాం ప్రతి సమ్మని ఏ ప్లస్ ఐబీ ఫామ్లో కన్వర్ట్ చేసి తర్వాత దాన్ని కాంజుగేట్ ఎలా చేసాం ఐ ప్లేస్లోనేమో మైనస్ ఐ వేసేయడమే. ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇందులో I² ప్లస్ I⁴ ప్లస్ I⁴ ప్లస్ సో అని ఇలా కదా ఉన్నాయి. మనకు ఒకటి తెలుసు వీ నో దట్ I² ఎంత మనకి -1 అలాగే I⁴ -1 I⁴10 -1 I⁴14 -1 ఇలా ఇవన్నీ కూడా మనకి -1 అంటే 4 డివైడ్ చేస్తున్నప్పుడు 4 చేతి పవర్ని డివైడ్ చేస్తున్నప్పుడు రిమైండర్ 2 రావాలి. అలాంటప్పుడు ఎంత వస్తుంది -1 వస్తుంది. అలాగే I⁴4 1 I⁴8 1 I⁴12 1 I⁴16 1 ఇవన్నీ ఎంత వస్తున్నాయి మనకి 1 వస్తున్నాయి. ఓకే ఇప్పుడు ఈ సమ్ తీసుకుందాం. నౌ I² ప్లస్ I⁴4 ప్లస్ I⁴6 ప్లస్ I⁴8 ప్లస్ సో ఆన్ ఇన్ టర్మ్స్ మనకి 2n + 1 టర్మ్స్ అన్నమాట. 2n + 1 టర్మ్స్. ఇప్పుడు వాట్ ఈజ్ I²? 2n + 1 అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అని అర్థం. ఓకే ఇది I² -1 I⁴4 +1 ఫస్ట్ రెండు -1 + 1 అయిపోయింది. ఇలా రాసేది స్ప్లిట్ చేసేద్దాం. అలాగే తర్వాత చూడండి తర్వాత రెండు I⁴6 -1 I⁴8 1 ప్లస్ సో ఆన్ ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతే మన 2n + 1 కదా ఇలాంటి సెట్లు ఎన్ని వస్తాయి మనకి n సెట్స్ వస్తాయి. అంటే -1 + 1 లాస్ట్ది ప్లస్ లాస్ట్ని -1 ఇలా వస్తాయి. ఇవేంటంటే n టైమ్స్ అంటే చూడండి ఇవి రెండు ఇలాగ మొత్తం ఎన్ని n ఉన్నాయి. సో 2 × n అంటే ఎన్ని వస్తాయి 2n వస్తాయి ప్లస్ ఎక్స్ట్రాగా 1. సో ఇవన్ -1 కలిపితే ఎంత 0 ప్లస్ 0 ప్లస్ సో ఆన్ 0 ప్లస్ లాస్ట్ ఎంత మిగిలింది మనకి -1 అంటే ఎంత వస్తుంది. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు -1 అనమాట. ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. I⁴18 -3 I⁴7 ప్లస్ I² ఇంటూ 1 ప్లస్ I⁴4 ఇంటూ మైనస్ I⁴26. ఓకే సో నౌ I⁴18 I⁴16 ఇంటూ I² మైనస్ 3 ఇంటూ 7 can be written as I⁴4 ఇంటూ I³ ప్లస్ I² ఇంటూ 1 ప్లస్ I⁴4 అంటే 1 ఇంటూ -i రైజ్ టు ఈవెన్ నెంబర్ ప్లస్ ఇట్ సెల్ఫ్ -1 పవర్ ఈవెన్ అంటే ప్లస్సే కదా ఇంటూ I⁴26 ఉంది. I⁴26 నేను రాస్తాను I⁴24 ఇంటూ I². ఓకే దిస్ కెన్ బి రిటన్ as I⁴16 ఈజ్ వాట్ 1 I² మీన్స్ -1 -3 ఇంటూ I⁴4 1 I³ ఈజ్ -i ప్లస్ I² -1 ఇంటూ 1 ప్లస్ 1 2 I⁴24 I⁴24 is 1 into I² -1. So this is equals to 1 into -1 -1 minus into minus plus 3 into I 3i. Next minus into minus plus 1 into 2 2. So this is 1 plus 3i. ఎంత వచ్చింది 1 plus 3i. ఇది ఆన్సర్ అనమాట. సో సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ 1 plus 3i. స్క్రీన్ షాట్ తీసుకోండి.
నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ స్క్వేర్ రూట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్స్. 4 సమ్స్ ఇచ్చాడు. సో మనం ఒకసారి ఫార్ములాని రీకాల్ చేసుకుందాం. సో రూట్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి ఈక్వల్స్ టు, ఇప్పుడు ఫార్ములా ఏంటి చూడండి, మీకు చెప్పాను కదా 2 కేసులు. ఇక్కడ బి పాజిటివ్ అయితే ఈ ఫార్ములా వస్తుంది, బి నెగిటివ్ అయితే ఈ ఫార్ములా వస్తుంది. రెండింటికి ప్లస్ ఆర్ మైనస్ ముందు రావాలి. బి పాజిటివ్ అయితే ప్లస్ రాయాలి, బి నెగిటివ్ అయితే మైనస్ రాయాలి. ఎగ్జాక్ట్ సేమ్ ఫార్ములా అనమాట. సో ప్లస్తో ఒకటి చెప్తాను, మైనస్తో ఒకటి చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. లెట్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 + 24i. సో ఇయర్ వాట్ ఈజ్ ఏ? ఏ ఈజ్ 7, బి ఈజ్ 24. ఓకే, therefore root over a square plus b square. What is root over a square plus b square? Root over 7 square plus 24 square, that is root over 49 plus 24 square is 576, that is 625. 625 equals to 25. Root 625 equals to 25. So therefore root z అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ జెడ్ అని రాద్దాం. సో స్క్వేర్ రూట్ ఆఫ్ జెడ్ ఈక్వల్స్ టు, ఇక్కడ బి గ్రేటర్ దెన్ 0 అని కూడా రాద్దాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జెడ్ అంటే ఏంటి, ఇక్కడ 7 + 24i ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎప్పుడు రాయాలి, స్క్వేర్ రూట్ ఆఫ్, ఫార్ములా ఒకసారి రాద్దాము. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ బై 2. ఇక్కడ ఏంటుంది, బి పాజిటివ్ కాబట్టి ప్లస్ రాయాలి, ప్లస్ ఐ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ బై 2. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఎంత వచ్చింది మనకి, 25 కదా వచ్చింది. సో 25 ప్లస్ ఏ ఈజ్ వాట్ 7 బై 2 ప్లస్ ఐ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ మళ్ళీ 25 మైనస్ 7 బై 2 ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్, చూడండి 25 + 7 32, 32 బై 2 ఈజ్ 16. రూట్ 16 అంటే 4 రాస్తున్నాను. 4 ప్లస్ ఐ ఇంటూ, చూడండి 25 మైనస్ 7 అంటే ఇదంత వస్తుంది, 8 వస్తుంది, 18 వస్తుంది. 18 బై 2 అంటే 9, రూట్ 9 అంటే 3. దిస్ ఈజ్ దేర్ ఫోర్ ప్లస్ ఆర్ మైనస్ 4 + 3i అనమాట. సో దిస్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ గివెన్ నెంబర్. అర్థమైంది కదా, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ జెడ్ ఎంత వస్తుంది, జెడ్ ఏంటనుకున్న -8 -6i కదా. సో ఇయర్ ఏ, వాట్ ఈజ్ ఏ, -8 అండ్ బి ఈక్వల్స్ టు -6. దిస్ ఈజ్ లెస్ దాన్ 0. సో -6 లెస్ దాన్ 0 అంటే బి లెస్ దాన్ 0 కాబట్టి ఈ ఫార్ములా వేయాలి. సో ఈ ఫార్ములాలో ముందు రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ -8 హోల్ స్క్వేర్ ప్లస్ -6 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 64 + 36 అంటే రూట్ 100 అంటే 10 వస్తుంది. దిస్ ఇస్ 10. దేర్ ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ జెడ్ దట్ ఈస్ రూట్ జెడ్ ఈక్వల్స్ టు root of z means -8 -6i equals to, write the formula, మధ్యలో మైనస్ ఉంది. సో వీ విల్ గెట్ మైనస్. ఓకే, ప్లస్ ఆర్ మైనస్ మళ్ళీ స్క్వేర్ రూట్ ఆఫ్, రైట్ ద ఫార్ములా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ బై 2 ప్లస్ కాదు మైనస్ ఐ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ minus a by 2. This is plus or minus square root of, what is square root of a square plus b square? 10. 10 plus what is a? -8 by 2 minus I into square root of 10 minus of a అంటే ఎంత వచ్చింది మళ్ళీ -8 అంటే minus of -8 by 2. This is equals to plus or minus 10 - 8 అంటే 2, 2 by 2 is 1, రూట్ 1 అంటే 1 minus I into 10 minus of -8 18, 18 by 2 అంటే 9, 9కి రూట్ 3. సో దిస్ ఈజ్ ప్లస్ ఆర్ మైనస్ 1 - 3i అనమాట. సో దిస్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్
గివెన్ నెంబర్. సో ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే థర్డ్ది ఫోర్త్ది చేయండి. దీనికేమో ఈ ఫామ్లో వాడతారు, దీనికేమో ఈ ఫామ్లో వాడతారు. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. ఫైండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్సెస్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్. ఇక్కడ 3 సమ్స్ ఇచ్చాడు. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి? సో వాట్ ఈజ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్? 1/z. జెడ్ బై 1కి 1/z, మనకి దాన్నే రెసిప్రోకల్ అని కూడా అంటాం. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ అడిగాడు అంటే అర్థం ఏంటి? 1/z ఫైండ్ అవుట్ చేయాలని అర్థం. ఓకే, సో ఫస్ట్ దాన్ని జెడ్ అనుకోండి. లెట్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు √5 ప్లస్ 3i. therefore multiplicative inverse of z, multiplicative inverse of z, that is equals to 1/z, that is equals to 1/√5 plus 3i. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి దీన్ని మనం? 1/√5 plus 3i ఇంటూ దీన్ని కాంజుగేట్ చేత మల్టిప్లై చేయాలి. √5 minus 3i by √5 minus 3i. సో √5 minus 3i ఇంటూ a plus b ఇంటూ a minus b, అంటే అదే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వస్తుంది కదా అనుకున్నాం కదా. సో √5 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. సో √5 minus 3i by √5 హోల్ స్క్వేర్ అంటే 5, 5 plus 9 is 14. సో √5 minus 3i by 14. So this is multiplicative inverse of √5 plus 3i. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి. z ఈజ్ ఈక్వల్స్ టు -i. సో గివెన్ z ఈజ్ ఈక్వల్స్ టు -i, therefore multiplicative inverse of z, multiplicative inverse of z, inverse of z ఫార్ములా ఏంటి? 1/z, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/z అంటే ఏంటి? -i. సో దీని కాంజుగేట్ ఏంటి? 1/-i ఇంటూ ఇక్కడ i/i చేయండి. i ఇంటూ 1 అంటే i బై -i స్క్వేర్ అంటే -1, -i స్క్వేర్ అంటే 1 అంటే i/1 అంటే i. సో i ఈజ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -i. ఓకే, నెక్స్ట్ థర్డ్ సమ్ చూడండి. లెట్ z ఈజ్ ఈక్వల్స్ టు z పవర్ అదే i పవర్ -35. ఓకే, సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ z, multiplicative inverse of z equals to 1/z equals to 1/i power -35. సో పవర్లోకి వెళ్తే ఏమవుతుంది? i power 35. సో i power 35 ఎలా రాయొచ్చు? i power 32 ఇంటూ i క్యూబ్. i power 32 అంటే 1, ఎందువల్ల? i power 32 ఈక్వల్స్ టు i power 4 హోల్ పవర్ 8 కదా. i power 4 అంటే 1, 1 power 8 అంటే 1. ఓకే, therefore 1 ఇంటూ i క్యూబ్ అంటే -i. సో దట్ ఈస్ -i. therefore multiplicative inverse of i power z -35 అదే i power -35 ఈజ్ -i. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకున్నాము. సో రోమన్ 1 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రోమన్ 2లో ఫస్ట్ క్వశ్చన్. ఇఫ్ a + ib హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x + iy ఫైండ్ x² + y². సో దీన్ని మనం ఏం చేస్తామంటే దీన్ని స్క్వేర్ చేసి x + iy ఈక్వల్ చేస్తాము, కంపేర్ చేస్తాము. x వాల్యూ y వాల్యూ ఫైండ్ అవుట్ చేసి x² + y² కడతాం. బట్ ఇక్కడ మాడ్యులస్ అనే కాన్సెప్ట్గా నువ్వు యూజ్ చేస్తే ఇంకా సింపుల్గా వచ్చేస్తుంది, కానీ ఇక్కడ మాడ్యులస్ లేదు. ఓకే, మీరు ఎగ్జామ్లో కానీ అడిగితే ఇలా కాకుండా అలా కూడా చేయొచ్చు అనమాట. అది ఎలా చేయాలో తర్వాత చెప్తాను మీకు నేను. సో చూద్దాం. సో గివెన్ a + ib హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు x + iy. ఓకే, దెన్ చూడండి ఇది a + ib ఇంటూ a + ib ఈక్వల్స్ టు x + iy. దిస్ ఇంప్లైస్ మల్టిప్లై చేయండి a ఇంటూ a, ac మైనస్ bd, a ఇంటూ a ac మైనస్ bd, b ఇంటూ b, ac మైనస్ bd ప్లస్ i ఇంటూ ad ప్లస్ bc, 1a ఇంటూ b ab ప్లస్ bc, b ఇంటూ a ba ఈక్వల్స్ టు x + iy. దిస్ ఇంప్లైస్ a ఇంటూ అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ప్లస్ i ఇంటూ 2ab ఈక్వల్స్ టు x + iy. ఇక్కడ చూడండి రియల్ పార్ట్ ఏంటి? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, ఇమాజినరీ పార్ట్ ఈజ్ 2ab. ఇక్కడ x y. సో కంపేర్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్, కంపేర్ రియల్ అండ్
imaginary parts, then what is x? X is equals to a square minus b square. What is y? 2ab. So మనకి ఏం కావాలి? We asked for x square plus y square. Therefore now x square plus y square equals to what is x square? A square minus b square whole square plus what is y square? 2ab whole square. That is a square minus b square whole square అంటే చూడండి, ఇది x, ఇది y అనుకోండి. లేకపోతే పని చేద్దాం. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 4 ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ 4xy అంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్. సింప్లిఫై చేయొచ్చు. సిన్స్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ 4xy ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా అన్నమాట. ఓకే, therefore x square plus y square equals to a square plus b square whole square అన్నమాట. ఓకే, సో ఇది రోమన్ 1లోని రోమన్ 2లోని ఫస్ట్ క్వశ్చన్. స్క్రీన్ షాట్ తీసుకోండి. సో రోమన్ 2లో 1లో 4 సమ్స్ ఉన్నాయి. ఫస్ట్ సమ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సమ్. ఇఫ్ x ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు 3/2 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా దెన్ షో దట్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4x మైనస్ 3. ఇప్పుడు కూడా ఏం చేయాలంటే దీన్ని మళ్ళీ ఏ ప్లస్ ఐబీ ఫామ్లో కన్వర్ట్ చేసి ఎక్స్ ఎంతో వై ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. చేసిన తర్వాత ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి, 4x మైనస్ 3 ఫైండ్ అవుట్ చేయాలి. రెండు కూడా మనం ఈక్వల్ అని చెప్పాలి. సో దీన్ని ఏ ప్లస్ ఐబీ ఫామ్లో కన్వర్ట్ చేద్దాం. సో దెన్ ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్స్ టు 3/2 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. సో దీన్ని ఎలా రాస్తాము? ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి టేక్ కాంప్లెక్స్ కాంజుగేట్. 2 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా బై 2 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా. ఓకే, దిస్ ఇంప్లైస్ 3 ఇంటూ 3తో మల్టిప్లై చేసేయచ్చు. 3 ఇంటూ 2 6 ప్లస్ 3 కాస్ థీటా మైనస్ 3i సైన్ థీటా బై చూడండి ఏ ప్లస్ ఐబీ ఇంటూ ఏ మైనస్ ఐబీ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 2 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ ఇది సైన్ స్క్వేర్ థీటా. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఏమవుతుంది 6 ప్లస్ 3 కాస్ థీటా మైనస్ 3 సైన్ థీటా ఇంటూ ఐ బై దీన్ని ఎక్స్పాండ్ చేసి అంటే ఇదంతా వస్తుందమ్మా ఏ ప్లస్ బి స్క్వేర్ కంటే 4 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఇంటూ 2 4 కాస్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. ఓకే, సో 6 ప్లస్ 3 కాస్ థీటా మైనస్ 3 సైన్ థీటా ఇంటూ ఐ బై చూడండి ఇది 4 ఉంది. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ 1, 4 ప్లస్ 1 5 అంటే దిస్ ఈజ్ 5 ప్లస్ 4 కాస్ థీటా. 5 ప్లస్ 4 కాస్ థీటా. ఇప్పుడు దీన్ని ఏ ప్లస్ ఐబీ ఫామ్లో కన్వర్ట్ చేసేద్దాం. అంటే వస్తుంది 6 ప్లస్ 3 కాస్ థీటా బై 5 ప్లస్ 4 కాస్ థీటా ప్లస్ మైనస్ 3 సైన్ థీటా బై 5 ప్లస్ 4 కాస్ థీటా ఇంటూ ఐ. దిస్ ఈజ్ ఎక్స్ ప్లస్ ఐవై. ఓకే, సో నౌ by comparing real and imaginary parts, so by comparing real and imaginary parts ఏమొస్తుంది చెప్పండి. x is what? x is equals to 6 plus 3 cos theta by 5 plus 4 cos theta comma y is equals to minus 3 sin theta by 5 plus 4 cos theta. ఓకే, ఇప్పుడు టేక్ ఎల్హెచ్ఎస్ ఫైండ్ అవుట్ చేద్దాం, ఆర్హెచ్ఎస్ ఫైండ్ అవుట్ చేద్దాం, రెండు ఈక్వల్ అని చెప్పేద్దాం. సో నా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే చూడండి 6 ప్లస్ 3 కాస్ థీటా బై హోల్ స్క్వేర్ బై 5 ప్లస్ 4 కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే మైనస్ 3 సైన్ థీటా హోల్ స్క్వేర్ బై 5 ప్లస్ 4 కాస్ థీటా హోల్ స్క్వేర్
ఈక్వల్స్ టు చూడండి డినామినేటర్స్ ఈక్వల్ కాబట్టి 5 + 4 cos θ హోల్ స్క్వేర్ అన్న రాసేస్తున్నాను. ఇలా ఉంచండి. దీన్ని ఇప్పుడు ఎక్స్పెండ్ చేయండి. a + b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ 36 + 2ab 2 × 6 12 12 × 3 36 cos θ ప్లస్ b స్క్వేర్ అంటే 3 cos θ హోల్ స్క్వేర్ అంటే 9 cos స్క్వేర్ θ ప్లస్ 9 sin స్క్వేర్ θ. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 36 + 36 cos θ plus 9 cos square theta plus 9 sin square theta. Take 9 common, cos square theta plus sin square theta is 1. So 9 × 1 ante 9 by 5 + 4 cos theta whole square. Okay, this is take 36 + 9 45 plus 36 cos theta by 5 + 4 cos theta. So again take common 9 common తీస్తే ఎంత వస్తుంది? ఇక్కడ హోల్ స్క్వేర్ వస్తుంది. 9 కామన్ తీస్తే 5 + 4 cos θ by 5 + 4 cos θ హోల్ స్క్వేర్. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఎంత వచ్చింది మనకి? దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 9 by 5 + 4 cos θ. దిస్ ఈజ్ వాట్? x² + y². ఇంకేం చెప్పాలి? దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4x - 3 అని చెప్పాలి. సో x² + y² ఎంత వచ్చింది? నెక్స్ట్ 4x - 3 కూడా కడదాము, అది ఎంత వస్తుందో చూద్దాం. ఓకే, అంతగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, దేర్ ఫోర్ x² + y² ఎంత వచ్చింది? x² + y² ఈక్వల్స్ టు హౌ మచ్? 9 by 5 + 4 cos θ. నౌ 4x - 3 4 ఇంటూ వాట్ ఈజ్ x? మనకి x ఎంత వచ్చింది? 6 + 3 cos θ by 5 + 4 cos θ minus 3. ఇది ఎంత రావాలి? ఇది వస్తే అయిపోయినట్టే. దేర్ ఫోర్ మల్టిప్లై చేయండి. 4 × 6 24 + 4 × 3 12 cos θ మైనస్ ఎల్సిఎం కడితే చూడండి 3 × 5 15 - 3 × 4 12 cos θ by 5 + 4 cos θ. 12 cos θ 12 cos θ క్యాన్సిల్. 24 నుంచి 15 తీస్తే ఎంత వస్తుంది? 9. సో 9 by 5 + 4 cos θ. దేర్ ఫోర్ x² + y² ఈక్వల్స్ టు 4x - 3 అనమాట. సో దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు. ఒకేసారి x² + y² -4x + 3 తీసుకొని మొత్తాన్ని 0 కూడా చేయొచ్చు. ఏదైనా పర్వాలేదు. ఓకేనమ్మా? సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో దీంతో మనకి రోమన్ 2లో ఫస్ట్లో 2 సమ్స్ అయ్యాయి. ఇంకో 2 సమ్స్ ఉన్నాయి. ఇంకా అవి కాకుండా ఇంకో 3 సమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో చేద్దాము. సో మీ అందరికీ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఈ ఛానల్ని మరింత మందికి చేరువయ్యేలాగా మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.